హాయ్ అండి, నమస్తే. కథావాణికి స్వాగతం. అలపర్తి రామకృష్ణ గారు రచించిన పాలకొండలు అనే ఒక చక్కని నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఈరోజు ఆఖరి భాగం ముగింపు వినేద్దామా? గుంటూరు హాస్పిటల్లోనే ప్రసవించింది సుగుణ. ఆడపిల్ల పుట్టింది. చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టింది అనుకుంటూ సంబరపడ్డాడు వరుణ్. మీ అమ్మగారి పేరు వసుధ, మన పాపకు పెడదాం అంది సుగుణ. మా నాన్నగారు గుంటూరు వచ్చేశాడు తెలుసా నీకు? నిన్న హాస్పిటల్కి వచ్చి డాక్టర్ అమ్మని నీ ఆరోగ్య పరిస్థితి గురించి వాకప్ చేసి వెళ్ళాడు. పాప పుట్టింది కదా, చూడటానికి వచ్చేస్తాడు అన్నాడు వరుణ్. వరుణ్ అన్నట్లుగానే హాస్పిటల్కి వచ్చేశాడు రాఘవ. స్పెషల్ రూమ్ తలుపు దగ్గర నిలబడ్డ కొడుకును పలకరించాడు. హలో మై సన్, ఇక్కడ నిలబడ్డావేమిటి అడిగాడు రాఘవ. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మీరు ఇక్కడికి వచ్చారేమిటి అడిగాడు తండ్రిని. కొడుకు ముసిముసి నవ్వులో అర్థం తెలిసిపోయింది రాఘవకు. నాకు బాగా పరిచయం ఉన్న అమ్మాయి ప్రసవించిందని తెలిసింది. ఆడపిల్ల పుట్టిందట, చూడాలని వచ్చాను. నువ్వెందుకు వచ్చావో చెప్పు మళ్ళీ అడిగాడు. డెలివరీ అయ్యేదాకా ఇక్కడే ఉండి అయిన వాళ్లకు అండగా ఉండమని మీరే చెప్పారుగా, అందుకే ఇక్కడ ఉన్నాను. డోర్కు అడ్డంగా నిలబడి పక్కకు తప్పుకోకుండానే. ఈ రూమ్లో ఎవరున్నారు? వసుధ. వసుధ ఎవరు? మర్చిపోయారా? మీకు నాకు అమ్మే అవుతుంది. మీకు బాగా పరిచయం ఉన్న అమ్మాయి కూతురు, మీ మనవరాలు అన్నాడు వరుణ్ పక్కకు తప్పుకొని. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారా? రూమ్లోకి అడుగు పెడుతూ అడిగాడు. ఆయన స్వరంలో గాంభీర్యం, ఆత్మీయత కలగలిసి ఉన్నాయి. ప్రేమ వాత్సల్యం పొంగి పొరలడంతో రాఘవ కళ్ళు చెమ్మగిల్లాయి. కర్చీఫ్తో కళ్ళు తుడుచుకుని పసిపాపని ఎత్తుకున్నాడు. జాగ్రత్తగా ఎత్తుకోండి అన్నాడు వరుణ్ కొంచెం ఆదుర్దా నిండిన స్వరంతో. చూసావా తల్లి, కన్న తండ్రికి బిడ్డపై ఉండే వాత్సల్యం. నేను ఎక్కడ సరిగ్గా ఎత్తుకుంటానో లేదోనని కంగారు పడుతున్నాడు. మరి నాకెంత ఆదుర్దా ఉండాలి? 100 కోట్ల సంపదకు వారసుడు నా కొడుకు. వ్యాపార నిర్వహణలో నాకు అండగా ఉండకుండా పల్లెల్లో కొండల్లో తిరుగుతూ ఉంటే నేనెంత కంగారు పడి ఉంటాను. నా అదృష్టం బాగుండి సిరి సంపదలను ఆశించకుండా నా కొడుకులాగే గ్రామీణ ప్రాంతం సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలనే తపన ఉన్న కోడలు దొరకడం. సంపద ఇచ్చే బంగారు తల్లి లక్ష్మీదేవిని కన్నది. మురిపంగా మనవరాలి నుదురును పెదాలతో సున్నితంగా తాకి. లక్ష్మీదేవి కాదు డాడీ, సరస్వతీదేవి అన్నాడు వరుణ్. అందరిలో నవ్వులు వెల్లివిరిశాయి. లక్ష్మీదేవి సరస్వతీదేవి అత్తాకోడళ్ళు. ఒకరు ఉండే చోట మరొకరు ఉండరు. ఎవరు కావాలో కోరుకో అన్నాడు రాఘవ. సరస్వతి ఇచ్చే విజ్ఞానాన్ని ఎవరూ దోచుకోలేరు. లక్ష్మీదేవి ప్రసాదించే సంపదను దోచేసుకుంటారు. దోచుకోకపోయినా ఎవరో ఒకరు దొంగిలిస్తారనే భయంతో జీవితాంతం గడుపుతారు. కొడుకు వైపు మెచ్చుకోలుగా చూశాడు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అన్నాడు రాఘవ. ఏమిటది డాడీ? మనకున్న సంపద 400 కోట్లు దాటింది. అందులో 10% మన కుటుంబ అవసరాలకు ఉంచుకుని మిగతా 90% గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు, ఆసుపత్రులు, మరుగుదొడ్ల నిర్మాణానికి, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలనుకుంటున్నాను. మనకు 4 ఇండస్ట్రీలు, మరెన్నో కంపెనీల్లో షేర్లు ఉన్నాయి. నా తనాంతరం మన వ్యాపార బాధ్యతలు స్వీకరించడానికి, వాటికి అధిపతిగా ఉండటానికి నువ్వు ఇష్టపడటం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక సేవ చేయాలనుకుంటున్నావు. అందుకే నా జీవితకాలం ముగిసేలోపు మన సంపదలో 90% పల్లె ప్రాంతాల్లో ఖర్చు పెట్టేస్తాను. ప్రతి తండ్రి తన కొడుకు తన అడుగుజాడల్లో నడవాలనుకుంటాడు. నేను నీ అడుగుజాడల్లో నడుస్తాను అన్నాడు రాఘవ. నిబిడాశ్చర్యంతో తండ్రి వైపు చూస్తూ ఉండిపోయాడు. తండ్రి గంభీరమైన చూపుల వెనుక ఎవరూ గమనించని అంతర్దృష్టి కూడా ఉంది. ఎంతో కష్టపడి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఆయన అపజయాలకు కుంగిపోలేదు, విజయాలకు పొంగిపోలేదు. కార్పొరేట్ వ్యాపారం అంటే మాటలు కాదు, ఎంతో నేర్పు, దక్షత ఉండాలి. మొదట యంత్రాల విడిభాగాలు తయారు చేసే ఫ్యాక్టరీ, ఆ తర్వాత విద్యుత్ ఉత్పత్తి, సిమెంట్ పరిశ్రమ, మైనింగ్ తదితర రంగాలకు విస్తరించుకుంటూ వెళ్ళాడు. పట్టిందల్లా బంగారమే. తండ్రి పాదాలకు నమస్కరించాడు. నన్ను మన్నించండి. దేనికిరా? నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను. నీకు మనవరాలు పుట్టిందన్న వార్త కూడా నేను మీకు మొదట చెప్పలేదు. మీరే అన్నీ తెలుసుకొని పాపను చూడటానికి వచ్చారు అన్నాడు వరుణ్. నా మనవరాలను చూడటానికి ఎవరి పర్మిషన్, ఇన్విటేషన్ అక్కర్లేదు లేవోయ్ అన్నాడు రాఘవ పసిపాపను తల్లి పక్కన పడుకోబెట్టి. తండ్రి కొడుకుల వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. ఇద్దరిలో ఎటువంటి భేషజాలు లేవు. ఒకరి మనసు మరొకరు అర్థం చేసుకుంటారు. మామయ్య గారు,
మీరు నిజంగా గ్రేట్ అంది సుగుణ. దేనికి గ్రేట్? కుతూహలంగా అడిగాడు రాఘవ. మామూలుగా అందరూ సంపదలో సుఖం లేదు అంటూ ఉంటారు. డబ్బులు సంపాదించడం చేతకానివాడు కూడా కోట్లు సంపాదించి ఏం చేసుకుంటావు? తిన్న తిండిని అరిగేటట్లు చేయగలుగుతుందా? గుండెపోటు రాకుండా కాపాడుతుందా? రోగాలు రాకుండా కోట్లు ఆపగలుగుతాయా? అంటూ తర్కాన్ని మొదలు పెడతారు. త్యాగరాజు నిధి చాలా సుఖమా అని అన్నాడంటే ఆయన దారి వేరు. రాముని సన్నిధి గొప్ప పెన్నిది అనుకున్నాడు. గొప్ప తాత్వికుడు. తక్కువేమీ మనకు, రాముడు ఒక్కడుండు మనకు అనుకున్నాడు ఆ మహానుభావుడు. కష్టపడి సంపాదించుకోవడం చేతకాని వాడు అందని ద్రాక్ష పళ్ళు పుల్లనా అనుకుంటాడు. కానీ మీరు నిజంగా గ్రేట్. 100 కోట్లు సంపాదించి ఆ సంపదను గ్రామాల్లో ఉండే వాళ్లకు ఉపయోగపడే పనుల కోసం ఖర్చు పెట్టాలనుకుంటున్నారు. సంపాదించింది తన కోసం కాకుండా ఇతరుల కోసం ఖర్చు పెట్టడం గ్రేట్ కదా సార్ అంది సుగుణ లేచి కూర్చుంటూ. అప్పుడే గదిలోకి జైస్య, సత్యం వచ్చారు, రంగురంగుల పూల బుకే చేతిలో పట్టుకుని. మా డెలివరీ సమయంలో జైస్య పక్కన ఉంది. నాకు ధైర్యం చెప్పింది అంది సుగుణ. ఏం బాబు, ఎలా ఉన్నావు? సత్యంని అడిగాడు రాఘవ. ఫైన్ సార్. పెళ్ళెప్పుడు చేసుకుంటున్నావు? వచ్చే ఫిబ్రవరి నెలలో, మాఘమాసంలో అన్నాడు సత్యం. మరి పాలకొండలో హాస్పిటల్ ఎప్పుడు కట్టించాలనుకుంటున్నావు? మా ఇద్దరికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్లు వచ్చాయి. 2 ఏళ్ల తర్వాత హాస్పిటల్ పెడతాను. వెరీ గుడ్. నువ్వు హాస్పిటల్ కట్టించడానికి అయ్యే ఖర్చు నేనే భరిస్తాను. కార్పొరేట్ హాస్పిటల్ ఏ విధంగా తీసిపోకుండా కట్టించు. రోగుల నుంచి వసూలు చేసే ఫీజులు నామమాత్రంగా ఉండాలి. నిర్వహణకు అవసరమైనంత వరకే రోగుల నుండి ఫీజు తీసుకో. అలాగే సార్. జెస్య పాప దగ్గర చేరి ఏవో కబుర్లు చెబుతూ ఉంది. ఆమె మాటలు ఆలకిస్తూ ఉన్నట్లు తదేకంగా జెస్య కేసి చూస్తూ ఉంది చిన్నారి వసుధ. ప్రతాప్ మామయ్య వాళ్ళింటికి ప్రీతం వచ్చినట్లు తెలిసింది. అమెరికా నుంచి వచ్చి 1 నెల రోజులు అయిందట. అక్కా బావలను చూడాలని వచ్చాడు. సత్యం పెళ్లి కార్డు ఇచ్చినట్లుంటుంది. ప్రీతం కూడా పెళ్లికి ఆహ్వానించవచ్చని వాళ్ళింటికి వెళ్ళింది. 2 ఏళ్ల అబ్బాయికి స్నానం చేయించి బట్టలు వేసుకున్నాడు. తెల్లటి రంగులో మెరిసిపోతూ కనిపించాడు. జుట్టు గోధుమ రంగులో ఉంది. సుగుణను గేటు దగ్గరే చూసి, హల్లో మై డియర్ సుగుణ, బాగున్నావా? కూతురు పుట్టిందట కదా అంటూ పెద్దగా అరిచాడు. ఈ బాబు ఎవరు? అతన్ని అడిగింది. నా కొడుకే. పెళ్లి చేసుకున్నావా? కనీసం మాకు ఇన్ఫార్మ్ కూడా చేయలేదు. అక్కడ అమ్మాయినే పెళ్లి చేసుకున్నావా అడిగింది ప్రీతంను. సంవత్సరం కిందట మ్యారేజ్ అయింది. అదేమిటి, ఈ అబ్బాయికి 2 ఏళ్ళు పైగా వయసున్నట్లుంది? 2 ఏళ్ల కిందట మనం కలిసినప్పుడు నీకు చెప్పాను కదా, సావానాతో లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నామని. సహజ జీవనంలో ఉన్నప్పుడే కొడుకు పుట్టాడు. ఆ తర్వాత ఒకరంటే ఒకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. ఎనీ డౌట్ అన్నాడు ప్రీతం నవ్వుతూ. అక్కడి కల్చర్ అది. ఇక డౌట్ ఏముంటుంది? గదిలో ఉన్న సావానాను పిలిచి పరిచయం చేశాడు. మంగళగిరి కాటన్ చీర కట్టుకుంది. ఆకుపచ్చ ముదురు రంగులో ఉంది చీర. ఆ చీరలో దేవతలా మెరిసిపోతూ ఉంది. చేతికి గాజులు, నుదుటిన బొట్టు, కాలి వేళ్లకు మెట్టెలు ఉన్నాయి. మన సాంప్రదాయం, ఇక్కడి కట్టుబొట్టు అంటే ఇష్టం సావానాకి. అమెరికాలోనే తెలుగు అమ్మాయిల దగ్గర చీర కట్టుకోవడం నేర్చుకుంది. మన పండుగలు, ఆచార వ్యవహారాలు అన్నీ గుచ్చి అడిగి తెలుసుకుంటుంది. నాకేమో అక్కడ కల్చర్ ఇష్టం, ఆమెకి ఇక్కడ పద్ధతులు నచ్చుతాయి అన్నాడు అతను. నీకంటే అందంగా ఉంది కదా, నిన్నెందుకు ఇష్టపడింది? ఆమెకు వినసపడకుండా అతన్ని మెల్లగా అడిగింది. ఆ ప్రశ్నని ఇంగ్లీష్లోకి తర్జుమా చేసి ఆమెనే సమాధానం చెప్పమన్నాడు ప్రీతం. ప్రీతం మీన్స్ ఫాంటమ్ ఆఫ్ లవ్. లవ్ ఈజ్ ఎసెన్స్ ఆఫ్ లైఫ్. హీ ఈజ్ ట్రెజర్ టు మీ. హీ ఈజ్ గిఫ్ట్ దట్ గాడ్ హేజ్ గివెన్ టు మీ అందామె. ఆమె మాటలో ప్రీతం పట్ల ఆమెకున్న అనురాగం, ప్రేమ వ్యక్తమవుతున్నాయి. రేణుకకు, సవానాకు నుదుటిన బొట్టు పెట్టి సత్యం వెడ్డింగ్ కార్డ్స్ ఇచ్చింది. భోజనం చేసి వెళ్ళమ్మాయి అంది రేణుక వంట ప్రయత్నంలో పడి. సుగుణ మీద వెనుకటి కోపం లేదు. ఆప్యాయంగానే మాట్లాడింది. పాలకొండల గురించి, పాలమ్మ బిలం గురించి సవానాకు చెప్పింది సుగుణ. పాలమ్మ కథ కూడా వివరించి చెప్పింది. వెరీ ఫ్యాసినేటింగ్ స్టోరీ. ఐ వాంట్ టు సీ ఇట్ నౌ అంది సవానా. నువ్వెందుకు పాలకొండల గురించి చెప్పావు? నా ప్రాణాలు తోడేస్తూ ఉంది. వెంటనే పాలకొండ గ్రామాన్ని, పాలకొండల్ని పాలమ్మ బిలం చూపించాలట. ఆమె అమెరికాలో పెద్ద జర్నలిస్ట్. ఇప్పుడు పాలకొండలు ఎక్కి పాలమ్మ బిలం చూసి ఫోటోలు తీసి, వీడియో తీసి పత్రికల్లో, నెట్లో తను చూసిన వింతలను కుమ్మరిస్తుంది అన్నాడు ప్రీతం. భోజనాలు అయ్యాక కారులో పాలకొండను చూడటానికి బయలుదేరింది సవానా సుగుణను, ప్రీతంను వెంటబెట్టుకుని.
కొడుకు కొండ ఎక్కలేడేమోననుకుని రేణుక దగ్గర వదిలేసింది. పాలమ్మ బిలం ఆమెకు బాగా నచ్చింది. ప్రీతం అన్నట్లుగానే ఫోటోలు, వ్యాసాలు అమెరికన్ మ్యాగజైన్కు ఈమెయిల్లో పంపించింది. జైసా సత్యంల పెళ్లి కన్వెన్షన్ సెంటర్లో వైభవంగా జరిగింది. భోజనాల దగ్గర జైసా తండ్రి మంగారావు, రాఘవ్ పక్కపక్కనే కూర్చున్నారు. మీ అమ్మాయి కంటే మీ అల్లుడే అందంగా ఉన్నాడంటండి అన్నాడు రాఘవ. మీ అబ్బాయి కంటే మీ కోడలు సుగుణ అందంగా ఉంటుంది కదా సరదాగానే సమాధానమిచ్చాడు. మీ హాస్పిటల్ మీ అమ్మాయికి అల్లుడికి అప్పగిస్తారా? ఓపిక ఉన్నంతకాలం ప్రాక్టీస్ కొనసాగిస్తాను. ముసలివాడినయ్యాక అల్లుడి దగ్గరికి చేరతాను అన్నాడు మంగారావు. సత్యం పెళ్లి వైభవంగా జరిగింది. మా అబ్బాయి సుగుణ మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. కనీసం ఆ గుళ్ళో పెళ్లి కూడా చూడలేకపోయాను. పోనీలేండి బావగారు, మీ అబ్బాయికి 60 ఏళ్ళు వచ్చాక షష్టిపూర్తి అప్పుడు వైభవంగా ఆ వేడుక జరిపించండి పెద్దగా నవ్వాడు రాఘవ. ఆయన నవ్వితే హాలంతా దద్దరిల్లాల్సిందే. అందరూ వాళ్ళిద్దరి వైపే చూశారు. అప్పటిదాకా నేను బతకొద్దు, ఒకవేళ బతికి ఉన్న కాళ్ళు చేతులు కదలవు, చేటివాడినైపోతాను, చూపు ఆనదు అన్నాడు మళ్ళీ నవ్వుతూ. ఆయన నవ్వుతూ అందరూ శృతి కలిపారు. గ్రూప్ 1 పరీక్షలో సెలెక్ట్ అయింది సుగుణ. ఆమె కోరుకున్నట్లుగానే డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ అయ్యింది. ఆమె సంతోషానికి అవధుల్లేవు. చిన్నప్పటి నుండి ఆవిడతో అనుబంధం ఉంది. అడవుల్లో తిరిగే ఉద్యోగం రావాలని అనుకునేది. అడవుల్లో తిరిగే వన్యప్రాణులంటే ఇష్టం. చెట్లపై చేరి కిలకిలా రావాలు చేసే పక్షులంటే ఇష్టం. బడిలో పంతులమ్మ పాఠం చెబుతూ అశోకుడు చెట్లు నాటించాను అని అంటే చెట్లు ఎందుకు నాటించాడు అని అడిగింది చేతులు కట్టుకుని లేచి నిలబడి. పంతులమ్మ నవ్వి, నువ్వు నీ ముక్కుతో మంచి గాలి పీల్చి చెడు గాలి వదులుతావు. చెట్లు ఆ గాలిని పీల్చి నీ చుట్టూ ఉండే గాలిని పరిశుభ్రం చేస్తుంది. నీకు ఆకలైతే పండ్లు ఇస్తుంది, దాహం వేస్తే కొబ్బరి నీళ్ళు ఇస్తుంది, తలలో పెట్టుకోవడానికి వాసన వచ్చే పూలని ఇస్తుంది. నువ్వు అక్షరాలు రాసే నీ చేతిలోని పెన్సిల్ని కూడా చెట్టు బెరడుతో చేసింది. పక్షులు గూడు కట్టుకునేది ఎక్కడా? చెట్ల మీదనే కదా. క్లాస్కు వచ్చేటప్పుడు జామకాయ తింటూ వచ్చావు. అది ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టు నుండే కదా అంటూ తనకు అర్థమయ్యేటట్లు చెప్పింది. అప్పటి నుంచి ఇంటి చుట్టూ ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ మొక్కలు నాటింది. బడి నుంచి ఇంటికి రాగానే పూలతో గాలికి కదలాడే పూల మొక్కలను చూసి సంబరపోయేది. పండు కాసినా పువ్వు పూసినా అది చూసి అబ్బురపడి తమ్ముడికి చూపించేది. కొంచెం వయసు వచ్చాక పాలకొండల మీద తిరగడానికి ఇష్టపడేది. వరిమడి ఆకుపచ్చగా కంటికి ఇంపుగా కనిపిస్తే వరిమడుల్లో తిరిగి ఒళ్ళంతా బురద పూసుకునేది. అది చూసి తండ్రి వాదాడు. తండ్రి కొట్టిన దెబ్బల్ని అప్పుడే మర్చిపోయింది. ఒళ్ళంతా బురదతో వరిమడి మధ్య నిలబట్టం గుర్తుండిపోయింది. ఎడ్ల బండి మీదకు చేరుకొని ఎద్దుల తోకల్ని ఆప్యాయంగా నిమిరేది. తాత పశువులకు మేత వేసినా తను మళ్ళీ పశువుల సావిడిలోకి వెళ్ళి పచ్చిగడ్డి, ఎండుగడ్డి వాటి ముందు వేసేది. తాత తక్కువ మేత వేశాడేమోనని తన అనుమానం. మొట్టమొదటిసారి తను కట్టుకుంది ఆకుపచ్చ రంగు చీరే. ఇంటి ముందు గింజల్ని ఆరబోసినట్టు పక్షులు వచ్చి గింజల్ని తింటూ ఉంటే కళ్ళు అప్పగించి చూస్తూ ఉండిపోయేది. పక్షుల్ని అదిలించేది కాదు. తండ్రి వెనుగ్గా వచ్చి మొట్టికాయలేసేవాడు. తాత పక్షులకు ఉండేది చిన్న పొట్టే కదా, కొద్దిగా తింటే ఏమవుతుంది అని అడిగేది తాతను. తన తల నిమిరేవాడు తాత. నీకు చెట్లు కన్నా పిట్టలంటే ఎందుకు అంత ఇష్టం అనేవాడు. జిల్లా అడవులు సంరక్షణాధికారిగా బాధ్యతలు చేపట్టింది సుగుణ. జీప్ దిగి ఆఫీస్ మెట్లు ఎక్కుతుంటే ఎడంవైపు చెట్టు నీడలో కూర్చున్న ఓ పెద్ద మనిషి కనిపించాడు. అతను గుర్తుపట్టింది. అటెండర్కు చెట్టు కింద కూర్చున్న వ్యక్తిని చూపించి లోపలికి తీసుకురా అతన్ని అని చెప్పింది. 60 ఏళ్ళు దాటాయి ఆ వ్యక్తికి. చేతిలో చిన్న సంచి ఉంది. దానిలో పాత కాగితాలు ఉన్నాయి. అతను గదిలోకి రాగానే తన ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోబెట్టమని అటెండర్కు చెప్పింది. మంచినీళ్ళ గ్లాసు ఆ వ్యక్తికి ఇచ్చాడు అటెండర్. నెలలో 20 రోజులు మన ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉంటాడమ్మా. మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోనే చిన్న ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాడు. పింఛన్ రావడం లేదు. మన స్టాఫ్ అతని ఫైలు మీద కొర్రీలు వేసి తిప్పుతూ ఉన్నారు. పాత ఆఫీసర్ 10,000 అడిగాడు అతన్ని. అతను డబ్బు ఇచ్చుకునే స్థితిలో లేడు. అటెండర్ ధైర్యంగా అసలు విషయం చెప్పాడు. సర్లే, అతని ఫైల్ని నేను క్లియర్ చేస్తాను. వీరి పేపర్లు చూస్తున్న అసిస్టెంట్లను నేను పిలుస్తున్నానని చెప్పు అంది అటెండర్తో. అసిస్టెంట్ తీసుకురావడానికి వెళ్ళాడు అటెండర్. నన్ను గుర్తుపట్టారా అడిగింది సుగుణ. ఆమె వైపు చూసి తల దించేసుకున్నాడు. 2 కళ్ళకు మసక వచ్చింది. పింఛన్ డబ్బు వస్తే శుక్లాలు తీయించుకుందామనుకుంటున్నాను తల్లి. మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను అన్నాడు అతను. మీ పేరు రాజు, ఫారెస్ట్ గార్డుగా పనిచేశారు.
ఎన్నోసార్లు మిమ్మల్ని పాలకొండల మీద ఫారెస్ట్లో డ్యూటీ చేస్తుంటే చూశాను. నా పేరు సుగుణ, మాది పాలకొండ గ్రామం, చిట్టయ్య గారి అమ్మాయిని అన్నది సుగుణ. నువ్వా తల్లి? ఓసారి మీ నాన్న చిన్నప్పుడు ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తే రోడ్డు మీద ఏడుస్తూ వినుకొండ నడుచుకుంటూ వెళ్తున్నావు. నేను చూసి నా స్కూటర్ మీద ఎక్కించుకొని మీ మామయ్య గారింటి దగ్గర దింపాను. అక్కడే బాగా చదువుకుంటున్నావని విన్నాను. నేను వినుకొండలో ఉండటం లేదు. సర్వీస్ అయ్యాకే కొడుకు దగ్గరకు వచ్చాను. కోడలు పింఛన్ డబ్బులు తెస్తేనే కూడు పెడతానంటున్నది. చెప్పులు అరిగేలా జిల్లా ఫారెస్ట్ ఆఫీస్ దగ్గర చుట్టూ తిరుగుతున్నాను. నా సమస్య పరిష్కారం అయ్యేటట్లు లేదు అన్నాడు రాజు. ఆయన కంఠంలో నిరాశ నిస్పృహలు స్పష్టంగా ధ్వనించాయి. 10 నిమిషాలు తర్వాత వచ్చాడు అసిస్టెంట్ సతీష్. అతని చేతిలో ఏం ఫైలు లేదు. 10 నిమిషాలు అయింది. మిమ్మల్ని పిలిచి ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు? కొత్త ఆఫీసర్, పైగా మహిళా అధికారి. రూల్స్ తెలియవు. ఫైల్ ఎలా డిస్పోజ్ చేయాలో తెలియదు. ఆమె తప్పకుండా తన మీదే ఆధారపడాలి. అది అతని ధైర్యం. క్యాంటీన్లో కూర్చున్నాను మేడం. ఇంటి దగ్గర భోజనం రెడీ కాలేదు. క్యాంటీన్లో టిఫిన్ తింటూ ఉంటే మీరు పిలుస్తున్నారని అటెండర్ చెప్పాడు. పూర్తిగా తినకుండానే వచ్చేశాను. ఏదో త్యాగం చేస్తున్న వాడిలా మాట్లాడాడు. ఆఫీసర్ అవర్స్లో క్యాంటీన్లో కూర్చొని టిఫిన్ చేయకూడదు. మరోసారి ఇలా చేస్తే డిలిరిక్షన్ ఆఫ్ డ్యూటీ కింద ఛార్జ్ మెమో ఇస్తాను. మీ బాధ్యతను సక్రమంగా నిర్వహించకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేయాల్సి వస్తుంది. గొంతు పెంచి ఇంగ్లీష్లో కోప్పడింది. బిత్తరపోయాడు సతీష్. మొదటి మీటింగ్లోనే ఛార్జ్ మెమో, సస్పెన్షన్ అంటుందేమిటి? జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాడు మనసులో. నిర్లక్ష్యంగా నిలబడ్డవాడిలా సరైన పద్ధతిలో నిలబడి తల కొద్దిగా ఉంచాడు. వీరు మీకు తెలుసా? ఎప్పుడూ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ విసిగిస్తూ ఉంటాడండి. రాజు, ఫారెస్ట్ గార్డ్ అన్నాడు సతీష్. ఆయన వయసులోనే అనుభవంలోని పెద్దవాడు. గౌరవించడం నేర్చుకోవాలి. చిన్న పోస్టుకు చెందిన వాడిని నిర్లక్ష్యం చేయకూడదు. మనది అడవుల శాఖ. అడవుల సంరక్షణ, అడవులను విస్తరించే కార్యక్రమాలు చేపట్టడం మన బాధ్యత. ఆ బాధ్యతలు నెరవేర్చుతున్నది ఫారెస్ట్ గార్డ్స్, రేంజర్స్, ఫారెస్ట్ కన్జర్వేటర్స్. వారికి సక్రమంగా జీతభత్యాలు, పెన్షన్స్ ఇచ్చే డ్యూటీ ఆఫీసులో ఉండే మీది. మీ బాధ్యత నిర్వహించకపోతే ఎలా? రాజుగారు రిటైర్ అయ్యి 2 ఏళ్ళు అవుతుంది. పెన్షనరీ బెనిఫిట్స్ సెటిల్ కాక అవస్థపడుతున్నాడు. ఏమిటి ప్రాబ్లం? అడిగింది సుగుణ. ఆయన మీద ఛార్జెస్ పెండింగ్లో ఉన్నాయి మేడం అన్నాడు సతీష్. రాజుగారి ఫైల్ తీసుకురండి అంది సుగుణ. ఫైలు వెతికి 5 నిమిషాల్లో ఫారెస్ట్ ఆఫీసర్ రూమ్లోకి తీసుకువచ్చాడు. మీరు కూర్చోండి అంది అసిస్టెంట్ సతీష్ను. ఫైల్ చదవడంలో మునిగిపోయింది. పాలకొండల్లో 16 ఏళ్ల అమ్మాయిని 3 కలిసి రేప్ చేశారు. ఆ అమ్మాయి తమ సంగతి ఎక్కడ బయట పెడుతుందోనని హత్య చేసిన ఆ 3 ఆ అమ్మాయిని బండరాలతో మోది చంపేశారు. హత్య జరిగిన ప్రాంతంలో తాగి పడేసిన మద్యం సీసాలు, పగిలిన గాజులు, సిగరెట్ పీకలు దొరికాయి. పోలీసులు కేసు నమోదు చేశారు. పాలకొండల అడవిలో ఆ సంఘటన జరిగింది కాబట్టి ఆ అసాంఘిక వ్యక్తుల్ని అడవిలోకి అనుమతించాడని, సరిగ్గా అడవిలో తిరగలేదని అప్పుడు డ్యూటీలో ఉన్న రాజుకు ఛార్జీ మెమో ఇచ్చి సస్పెండ్ చేశారు. డిపార్ట్మెంట్ ఎంక్వైరీకి ఆదేశాలు ఇచ్చారు. అది ఫైల్లో ఉన్న విషయం. అది రాజుగారి మీద డిపార్ట్మెంట్ ఎంక్వైరీ జరిగినట్లు ఫైల్లో రాసి ఉంది. ఆ రిపోర్ట్ ఏది? అమ్మాయి మీద అఘాయిత్యం చేసిన వాళ్ళ మీద కోర్టులో క్రిమినల్ ప్రొసీడింగ్స్ నడిచాయి. కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందా? కోర్టులో కేసు కొట్టేశారు మేడం. హైదరాబాద్ నుంచి కారులో వస్తూ నిందితులు 3 కారు యాక్సిడెంట్లో పోయారు. వాళ్ళు చనిపోయారు కాబట్టి కేసు కొట్టేశారు. ఎబేట్ చేశారు. ఓకే, కోర్టు జడ్జిమెంట్ కాపీ, ఎంక్వైరీ రిపోర్ట్ ఫైల్లో ఉంచి సాయంత్రంలోపు ఫైల్ నా టేబుల్ మీద ఉండాలి అంది సుగుణ. బతుకు జీవుడా అనుకుంటూ బయటపడ్డాడు సతీష్. కోర్టు జడ్జిమెంట్ వచ్చి 2 నెలలు అయింది. డిపార్ట్మెంట్ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చి 8 నెలలు అవుతుంది. అంతకుముందు ఫారెస్ట్ ఆఫీసర్గా పనిచేసిన ఆఫీసర్ రాజు అడిగిన డబ్బు ఇవ్వలేదని ఆ పేపర్లు తన దగ్గరే ఉంచుకొని ట్రాన్స్ఫర్ అయి వెళ్ళబోయే ముందు సతీష్కు ఇచ్చాడు. అవినీతి ఆరోపణల మీద దూర ప్రాంతానికి నాన్ ఫోకల్ పోస్టుకు ట్రాన్స్ఫర్ అయ్యాడు అంతకుముందు ఉన్న అధికారి. మీరు ఇంటికి వెళ్ళండి రాజుగారు. వారం రోజుల్లో మీకు పెన్షనరీ బెనిఫిట్స్ వచ్చేటట్లు చేస్తాను. మీ ఇంటి అడ్రస్, ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి. పని అవ్వగానే నేనే మీకు ఫోన్ చేసి చెప్తాను అంది. సంతోషపడిపోయాడు రాజు. మెల్లగా అడుగులు వేస్తూ వెళ్తున్న రాజు వైపు చూస్తూ ఉండిపోయింది సుగుణ. ఎంతో సిన్సియర్గా డ్యూటీ చేసేవాడు రాజు. చెట్లను నరకనిచ్చేవాడు కాదు. ఎక్కడన్నా చెట్టు ఎండిపోతే వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటించేవాడు.
సర్వీస్ అంతా అడవుల రక్షణకే బాటుపడ్డాడు. అటువంటి వ్యక్తికి ఎన్ని కష్టాలు అనుకుంది మనసులో. క్రిమినల్ కోర్ట్ ఆర్డినెన్స్లోని నిందితుల పేర్లు చూసి ఆశ్చర్యపోయింది సుగుణ. నాగబాబు, అతని స్నేహితులు సాంబా, జాన్ తనను పెళ్లి చేసుకుంటానని వెంటబడింది నాగబాబే. ముగ్గురు కలిసి 16 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి చంపేశారా? ఎంత ఘోరం! వీళ్ళు మనుషులా రాక్షసులా? పాలకొండల్ని అపవిత్రం చేశారా? ఆ ముగ్గురు నిందితులు ఏదో పని మీద హైదరాబాద్ వెళ్ళారు. తిరిగి వచ్చేటప్పుడు బాగా తాగేసి కారు నడుపుతూ తెల్లవారుజామున లారీకి గుద్దేశారు. యాక్సిడెంట్ జరిగిన స్పాట్లోనే చనిపోయారు ఆ ముగ్గురు. నిందితులను చనిపోయారు కాబట్టి క్రిమినల్ ప్రొసీడింగ్స్ అవసరమని భావించింది క్రిమినల్ కోర్టు. సుగుణ ఫారెస్ట్ గార్డ్ మీద జరిగిన డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ రిపోర్ట్ తిరిగేసింది. రాజు డ్యూటీ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఆ అమ్మాయి హత్య జరిగిన సమయం రాత్రి 7 గంటలు. అంటే రాజు డ్యూటీలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన కాదు. పాలకొండల మీద ఉన్న అడవి విస్తీర్ణం దాదాపు 200 స్క్వేర్ కిలోమీటర్లు. అంత విస్తారమైన అడవిని 2 ఫారెస్ట్ గార్డులు కాపలా కాస్తూ ఉంటారు. వారికి సహాయకులుగా మరో 2 ఉంటారు. అసాంఘిక శక్తులు అడవిలో ఓ పక్కన చేరితే వాళ్ళు పసిగట్టడం కష్టమే. రాజు వ్యక్తిగత రికార్డు ఎంతో బాగుంది. అంతకుముందు ఏ రిమార్కు లేదు. అవన్నీ పరిశీలించాక రాజు మీద ఉన్న ఛార్జ్ మెమో డ్రాప్ చేయాలని ఫైలు మీద రాసింది. ఫైల్ను పై అధికారి దగ్గరకు స్వయంగా తీసుకువెళ్ళి సంతకం పెట్టించి మరుసటి రోజు ఉత్తర్వులు జారీ చేసిన సుగుణ రాజుకు ఫోన్ చేసి చెప్పింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి కోడల్ని మందలించింది. డబ్బు తీసుకువస్తేనే భోజనం పెడతాననే ధోరణి మంచిది కాదని, రేపు నీ కొడుకు అదే దారిలో నడుస్తాడని, నువ్వు డబ్బు ఇవ్వకపోతే అన్నం పెట్టడు స్పష్టంగా చెప్పింది సుగుణ రాజు కోడలికి. పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి. ఒడిదుడుకులు జీవితంలో సహజం. కష్టాలు వచ్చాయని వయోవృద్ధులను కరివేపాకును అన్నం తినేటప్పుడు తీసేసినట్లు తీసివేయకూడదు. వాళ్ళు మనకు అందించిన అనురాగ ఆప్యాయతలను ముందు తరం వాళ్ళకి చెప్పాలి. మీకు ఎప్పుడన్నా ఆర్థిక ఇబ్బందులు వస్తే నా దగ్గర వచ్చేయి. చేతనైన సాయం చేస్తాను. అంతేకాని మామగారిని ఇబ్బంది పెట్టకు. అంత పెద్ద అధికారి ఇంటికి వచ్చి చిలక్కి చెప్పినట్లు చెప్పడం రాజు కోడల్ని ప్రభావితం చేసింది. రాజుకి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంది కోడలు. ఆ రోజు నుంచి కాలచక్రం గిర్రును తిరుగుతూ ఉంది. సుగుణ కూతురు వసుధకు 6 ఏళ్ళు వచ్చాయి. సత్యం జైసకు పాలకొండల దిగువన పెద్ద హాస్పిటల్ కట్టించి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళిద్దరికీ మంచి పేరు వచ్చింది. ఆడపడుచులు డెలివరీకి పట్నం పరిగెత్తాల్సిన అవసరం లేదు. అది వరకు ఎవరికన్నా తీవ్రమైన అనారోగ్యం కలిగితే ఎడ్లబండి మీద గుంటూరు తీసుకువెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేదు. ఆదివారం మధ్యాహ్నం తర్వాత డాక్టర్లు 2 హాస్పిటల్కి వెళ్ళారు. ఆ ఒక్కపూట జైసా సత్యంకు ఆట విడుపు. అత్యవసరమైన కేసు వస్తే వెళ్ళక తప్పదు. కారులో గుంటూరు వెళ్ళారు. అల్లుడు, నన్ను కూడా పాలకొండ రమ్మంటావా? నీకు తోడుగా హాస్పిటల్లో వైద్యం చేస్తాను. నువ్వు అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకోవచ్చు అన్నాడు మంగారావు. మీ అల్లుడు గారికి విచిత్రమైన కేసులు వస్తున్నాయి నాన్న. ఆయన అందం చూసే పల్లెటూరు అమ్మాయిలు ఫ్లాట్ అయిపోతున్నారు. మొన్న ఈ మధ్య ఓ అమ్మాయి ఒంటి నిండా బంగారు ఆభరణాలు ధరించి వాళ్ళ అమ్మతో పాటు ఓపీ రూమ్లోకి వచ్చిందట. ఆ అమ్మాయి తల్లి డోర్ లాక్ చేసింది. కూతురు సమస్య చెప్పడం మొదలుపెట్టింది. వారం రోజుల నుండి కూతురు ఉపవాసం ఉంటుందట. పచ్చి మంచినీళ్ళు కూడా తాగనని భీష్మించుకున్నదట. డాక్టర్ గారిని పెళ్లి చేసుకోవాలని ఆమె పట్టుదల. అదెలా కుదురుతుంది? డాక్టర్ గారికి పెళ్ళి అయిపోయింది కదా అని అంటే 2వ భార్యగా ఉంటానని చెప్పిందట. కూతురు రచ్చరచ్చ చేస్తుంటే ఆ బాధ పడలేక తీసుకువచ్చింది ఆ తల్లి హాస్పిటల్కు. మీ అల్లుడు గారు ఆ అమ్మాయి తల నిమిరి, అమ్మ నీ వయసు నిండా 20 ఏళ్ళు లేవు. అందమైన అబ్బాయిలను చూసి ముచ్చటపడి అతనే నా మొగుడు కావాలి పట్టుపట్టడం సహజం. బయట వాళ్ళకు తెలిస్తే మీ కుటుంబం పరువు పోతుంది. పాలకొండలో ఓ చుక్క విషం చేరిస్తే పాలన్నీ విరిగిపోతాయి. నిర్మలమైన మనసు అందమైన కొలను లాంటిది. రాయి విసిరేస్తే నీళ్ళన్నీ అల్లకొల్లలమవుతాయి అని చెప్పి నచ్చజెప్పాడు. గది తలుపు తీసి నన్ను పిలిచాడు మీ అల్లుడు గారు. ఇద్దరం నచ్చజెప్పాం. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. 2 రోజుల తర్వాత ఆ అమ్మాయికి మంచి సంబంధం కుదిరింది. పెళ్లి చేసుకుంది, గర్భవతి అయింది. పరీక్షలు చేయించుకోవడానికి నా దగ్గరికే వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి కబుర్లు అన్నీ ఆమె భర్త గురించే. తమ దగ్గరకు వచ్చిన రోగుల సంగతి చెబుతూ ఆ విషయం చెప్పింది జేసే తండ్రికి. వైద్యుడి దృష్టి ఎప్పుడూ పేషెంట్ ఆరోగ్య పరిస్థితి గురించే ఆలోచిస్తాడు కానీ రోగి అందచందాల గురించి ఆలోచించడు. నగ్నంగా భోజనం వడ్డించమని త్రిమూర్తులు అనసూయాదేవిని అడుగుతారు. ఆ తల్లి త్రిమూర్తులను పసిపిల్లలుగా మార్చి భోజనం వడ్డిస్తుంది.
డాక్టర్ దృష్టిలో రోగులంతా పసిపిల్లలే అన్నాడు సత్యం. అల్లుడి మాటలు విని పొంగిపోయాడు మంగారావు. వజ్రానికి చెదలు పట్టవు అనుకున్నాడు అల్లుడిని చూస్తూ. భారతి అక్క ఆ రోజు వచ్చి పోట్లాడకపోయినట్లయితే జైసే పెళ్ళి మరొకటితో జరిగేది. ఏదో గుర్తుకు వచ్చింది మంగారావుకు. మొదట నీకు మరో డాక్టర్ని ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాను. ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కూడా ఏర్పాటయింది. అదృష్టవశాత్తు అతనితో నీ పెళ్లి తప్పిపోయింది. ఆ తర్వాత తెలిసింది ఏమిటంటే అతను నిజంగా డాక్టర్ కాదు, దొంగ సర్టిఫికేట్తో డాక్టర్నని అందరికీ చెప్పుకుంటున్నాడు. క్లినిక్ కూడా ప్రారంభించి వైద్యం మొదలుపెట్టాడు. వైద్యం వికటించడంతో రోగులు అతనికి దేహశుద్ధి చేశారు. పోలీసులు ఆరా తీస్తే అతని దగ్గర ఉన్నది ఫేక్ సర్టిఫికేట్ అని తేలింది. దొంగ డాక్టర్ గురించి చెప్పాడు మంగారావు. అతనితోనే మీ అమ్మాయి పెళ్లి జరగాల్సింది. నాతో పాటే మీ అమ్మాయికి కూడా మతిస్థిమితం తప్పేది అన్నాడు సత్యం. ఐఎమ్ లక్కీ. భారతీయ అత్తయ్య సరైన సమయంలో జోక్యం చేసుకుని అతనితో పెళ్లి ఆపించి సత్యంతో పెళ్లి జరిపించింది. రాత్రి 9 దాకా కబుర్లు చెప్పుకొని భోజనం చేసి కారులో పార్లకొండ తిరుగు ప్రయాణం అయ్యారు జైసే సత్యం. కారు పాలకొండ సమీపంలో వచ్చేసరికి రోడ్డు మీద నడుస్తున్న స్త్రీ మీద పడింది. 50 ఏళ్లకు పైగానే ఉంటుంది ఆమె వయసు. చలికి వణికిపోతూనే రోడ్డు పక్కన ఓ పక్కన నడుస్తూ ఉంది. చేతిలో పాత సంచి ఉంది. తల చుట్టూ కప్పుకున్న తుండుగుడ్డ జారి కింద పడింది. అది గమనించకుండా తూలిపోతూ నడుస్తూ ఉంది. కారు ఆపాడు సత్యం. ఎక్కడికమ్మా, చలిగాలిలో ఒంటరిగా నడుస్తున్నారు? అడిగాడు సత్యం. అతని మాటలు వినిపించుకునే స్థితిలో లేదు. ఆమె కింద పడిపోతూ ఉంటే పట్టుకున్నాడు. ఒళ్ళంతా జ్వరంతో కాలిపోతూ ఉంది. జైసే సహాయంతో ఆమె కారు వెనుక సీట్లో పడుకోబెట్టి నేరుగా హాస్పిటల్కు తీసుకువెళ్ళాడు. జ్వరం తగ్గడానికి ఇంజెక్షన్ చేసి బెడ్ మీద పడుకోబెట్టాడు. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రి 12 అయింది. డాక్టర్లు జీవితాలు ఇలాగే ఉంటాయి. భోజనం చేయడానికి, పడుకోవడానికి ఓ సమయం అంటూ ఉండదు అనుకున్నాడు సత్యం. ఫారెస్ట్లో తిరుగుతున్న రేంజర్కు పాము కరిచింది. అతను తీసుకుని హాస్పిటల్కి వచ్చింది సుగుణ జీప్లో. సత్యం రేంజర్కు యాంటీస్పానం ఇంజెక్షన్ చేశాడు. 2 గంటల తర్వాత అతను విషప్రభావం నుంచి బయటపడ్డాడు. వార్డు బయట అరుగు మీద కూర్చున్న పెద్దావిడ మీద సుగుణ దృష్టి పడింది. ఎక్కడో చూసినట్లు అనిపించింది. బాగా పరిచయం ఉన్న ఆమెలాగా అనిపించింది. ఆమె దగ్గరకు వెళ్ళింది. ఎవరమ్మా నువ్వు, ఏ ఊరి మీది అడిగింది సుగుణ. 10 నిమిషాల పాటు మాట్లాడటానికి ఇష్టపడలేదు. మౌనంగానే ఉండిపోయింది సుగుణ. ఎన్నిసార్లు ఎన్ని ప్రశ్నలు వేసినా సమాధానం చెప్పకుండా. అటువైపు వచ్చిన నర్సు చెప్పింది. ఆదివారం రాత్రి రోడ్డు పక్కన జ్వరంతో తూలిపోతూ ఉంటే డాక్టర్ గారు తీసుకువచ్చి హాస్పిటల్లో చేర్పించారు. ఆరోగ్యం కుదుటపడింది. కొత్త బట్టలు కొనిచ్చాం, వేసుకోవడం లేదు. టైలర్కు ఆదికి పాత జాకెట్ ఇవ్వమంటే ఇవ్వదు. ఆ పాత సంచిలో ఏదో బంగారం దాచిపెట్టినట్లు ఒళ్ళో పెట్టుకుంటుంది. నేనే సంచి లాక్కుని పాత జాకెట్ టైలర్కి ఇచ్చి కొత్త జాకెట్ కుట్టించాను. 2 చీరలు కొనిచ్చాం. డబ్బు డాక్టర్ గారే ఇచ్చారు. సంచిలో పాత ఫోటో, చిన్న అట్టముక్క ఉన్నాయి. చూడండి అమ్మా. అట్టముక్క, పాత ఫోటో సుగుణకి ఇచ్చింది నర్సు. అవి లాక్కోబోయింది ఆమె. నా కూతురు కొడుకు ఫోటో అది, నాకు ఇచ్చేయండి అంది పెద్దగా అరుస్తూ. ఆ ఫోటో చూసి ఆశ్చర్యపోయింది సుగుణ. 25 ఏళ్ల కిందట తీసిన ఫోటో అది. తమ్ముడు పక్కన తను, ఇద్దరు వెనుక అమ్మ నిలబడి ఉన్నారు. వెనుక వైపు అస్పష్టంగా పాలకొండలు కనిపిస్తున్నాయి. చిన్నప్పుడు పాలకొండలో జరిగే పాలమ్మ తిరునాళ్ళలో తీసిన ఫోటో అది. ఆమె వైపు పరిశీలనగా చూసింది సుగుణ. అనుమానం లేదు, అమ్మే. ఆమె పక్కన కూర్చుని భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకుంది. ఆనందంతో ఊగిపోయింది సుగుణ. ఎవరు నువ్వు? నీ కూతుర్ని, సుగుణని. గుర్తుపట్టావా? డాక్టర్ గారు నీ కొడుకే. సత్యం వాడి పేరు. గుర్తుపట్టావా? ఏదో లీలగా ఆ పేర్లు గుర్తుకు వచ్చాయి జలజాక్షికి. కూతుర్ని హృదయానికి హత్తుకుంది. అన్ని బంధాలలో పేగుబంధం గొప్పది. అట్టముక్క కేసు చూసింది. ఎవరిదో ఫోన్ నెంబర్, పేరు ఉన్నాయి. ఆ నెంబర్కు ఫోన్ చేసింది సుగుణ. ఎవరో ముసలాయన అవతలి వైపు నుంచి మాట్లాడాడు. ఎవరమ్మా మీరు? అడిగాడు. మా అమ్మగారి దగ్గర ఉన్న పాత సంచిలో మీ పేరు, ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ చేశాను. కరుణాకర్ రెడ్డి గారేనా? అడిగింది సుగుణ. అవునమ్మా, నా పేరు కరుణాకర్ రెడ్డే. మేము కడుపులో అనాథాశ్రమం నడుపుతూ ఉండేవాళ్ళం. 25 ఏళ్ల కిందట ఓ 30 ఏళ్ల ఆడమనిషి మా అనాథాశ్రమం దగ్గరికి వచ్చింది. నిలువ నీడ లేదని చెప్పింది. భర్త హింసిస్తుంటే పిల్లల్ని వదిలేసి వచ్చింది. పిల్లల ఫోటో చూపిస్తూ ఉండేది. వంట మనిషిగా పెట్టుకున్నాం. ఆమె తిన్నది 4 మెతుకులే. మా అనాథాశ్రమంలో 40 మందికి సేవలు చేసింది. సరైన ఆర్థిక సహకారం లేక అనాథాశ్రమం మూతపడింది.
మరో చోట పని చూసుకోమని చెప్పి పంపించాను. ఆమె పేరు జలజాక్షి. అవి మాకు తెలిసిన వివరాలు అన్నాడు ఆ పెద్దాయన. తన గురించి తమ్ముడు గురించి చెప్పింది ఆ పెద్దాయనకు ఎంతో సంతోషపడ్డాడు. చివరికి సుఖాంతమైందన్నమాట అన్నాడు ఆయన. తమ్ముడి దగ్గరకు జలజాక్షిని తీసుకెళ్ళి అన్ని విషయాలు చెప్పి పాత ఫోటో చూపించింది. సత్యంలో ఆనందం అంబరం అంచులు తాగింది. కన్నతల్లి ఎవరో తెలిసేసరికి వసుధ చేయి పట్టుకుని పాలకొండ ఎక్కారు సుగుణ, వరుణ్. పచ్చని చెట్ల మధ్య చదునుగా ఉన్న రాతి మీద కూర్చున్నారు. ఇంకా పైకి ఎక్కుదాం అంది వసుధ. ఇప్పుడు కాదమ్మా, నువ్వు ఇంకా కొంచెం పెద్దయ్యాక కొండపై దాకా ఎక్కుదాం. ఆ పసుపు రంగు పెట్ట చూడు ఎంత బాగుందో అంది సుగుణ కూతురుకు కొమ్మ మీదన్న పిట్టను చూపిస్తూ. చిరుగాళ్ళకు సుగుణ కురులు కదులుతూ ఉంటే చూస్తూ ఉండిపోయాడు వరుణ్. పాలకొండని చేతులతో తాకి కళ్ళకు అద్దుకుంది సుగుణ. ఆమెను చూస్తూ ఉంటే గంటలు నిమిషాల్లా గడిచిపోయాయి. శ్రావణ మేఘంలా అతని మనసును తడిపేసింది ఆమె రూపం. కథ సమాప్తం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్టోరీస్.